చునుగాక. మంచిది బిడ్లారా, ఈరోజు మన మెసేజ్ టైటిల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఆల్టర్, బలిపీఠము. ఆల్టర్. హల్లెలూయా. బిడ్లారా, ఈరోజు స్పిరిచువల్ ఆల్టర్స్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రతి కుటుంబంలో ఒక బలిపీఠం అన్నది ఉండాలి. ప్రతి కుటుంబంలో ఏముండాలి? బలిపీఠం ఉండాలి. బిడ్లారా, చాలా సందర్భాల్లో ప్రతి కుటుంబాల్లో బలిపీఠాలు అయితే ఉంటాయి, కానీ అవి వేరే వేరే బలిపీఠాలు మనకు కనబడతాయి. కొన్ని తెలియబడిన బలిపీఠాలు కనబడతాయి, కొన్ని వేరే వేరే బలిపీఠాలు మనకి కనబడుతుంటాయి. ఈరోజు దేవుడు ఒక ఆల్టర్ కొరకు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు రెండు రకాలైన ఆల్టర్స్ గురించి మీకు ముందుంచాలని ఆశపడుతున్నాను. ఆల్టర్, ద మేజర్ అసైన్మెంట్ ఈజ్ ఆల్టర్. ద మేజర్ అసైన్మెంట్ ఈజ్ ఆల్టర్. మనకి ప్రత్యేకంగా కేటాయింపబడినటువంటిది బలిపీఠము. హల్లెలూయా. ప్రత్యేకంగా కేటాయింపబడినది బలిపీఠం, ఏ గ్రేటెస్ట్ అసైన్మెంట్. జాగ్రత్తగా ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. మనకొక బలిపీఠం ఉన్నది. చాలు, మనకొక బలిపీఠం ఉన్నది. ఇక మిగతాదంతా మనకు అనవసరం. ఈరోజు మన సబ్జెక్ట్ రిఫరెన్స్ అది కాదు. మనకొక బలిపీఠము ఉన్నది. వి హ్యావ్ అన్ ఆల్టర్. మనకొక బలిపీఠము ఉంది. వి హ్యావ్ అన్ ఆల్టర్. ఈ ఆల్టర్ అన్నది మనకొక బలిపీఠం ఉంది అనేటువంటి మాటను ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు. మనకొక బలిపీఠము ఉంది. హల్లెలూయా. ఏముందండి? ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠము అన్నది కట్టబడకపోతే బలి అర్పణ అర్పించలేము. ఆమేన్. బలి అర్పణ అర్పించాలి అని అంటే బలిపీఠము అన్నది కట్టబడాలి. కనుక మనకు ఒక బలిపీఠం ఉంది. హల్లెలూయా. మనకు ఒక బలిపీఠం ఉందని జస్ట్ రిమైండ్ చేస్తూ ఉన్నాడు, ఒక జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు ఒక బలిపీఠం ఉందని మర్చిపోయి ఉండొచ్చు, కానీ మనకు ఒక బలిపీఠం ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ బలిపీఠాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే రెండు రకాలైన బలిపీఠాలు మన జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. ఒకటి దైవికమైన బలిపీఠం, రెండో భయంకరమైన దురాత్మ యొక్క బలిపీఠం. దీనికి రెండు మాటలు మన జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి ఇవిల్ ఆర్ డెమానిక్ ఆల్టర్, రెండవది గాడ్లీ ఆర్ గాడ్స్ ఆల్టర్. దేవుని యొక్క బలిపీఠము, దురాత్మ యొక్క బలిపీఠం, రెండు బలిపీఠాలు మనకు కనబడతాయి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా రెండు రకాలైనటువంటి బలిపీఠాలు మన కుటుంబాల్లో కనబడతాయి, మన జీవితాల్లో కనబడతాయి. ఈ రెండు బలిపీఠాల యొక్క ప్రాముఖ్యతని ఇద్దరిని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. బిడ్డలారా, గమనించండి. రెండిట్లో ఏదో ఒక బలిపీఠం మాత్రమే ఉండి తీరుతుంది. ఒక వరలో రెండు కత్తులు ఎప్పుడు అందులో ఇమడవు. ఒక వరలో రెండు కత్తులు ఎప్పుడు ఇమడవు. బిడ్డలారా, గమనించండి. ఒక పాత్రలో ఒకే పదార్థం ఉంటుంది తప్ప రెండు పదార్థాలు ఎప్పుడు కలిపి దాన్ని స్టోర్ చేయలేం. ఆమేన్. బిడ్డలారా, గమనించండి. మన యొక్క జీవితము ఒక రిఫ్రిజిరేటర్ లాంటిది కనుకైతే వివిధ రకాలైన వస్తువులు వాటిలో స్టోర్ చేసుకోగలం. బట్ మన యొక్క జీవితం ఎట్లాంటిదంటే పరిపూర్ణమైన ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఒకే ఒక బలిపీఠం అమర్చబడుతుంది, లేక ఇమర్చబడతా ఉంది. రెండు రకాలైన ఆల్టర్స్ ఎప్పుడు మన జీవితాల్లో ఉండవు. హల్లెలూయా. బిడ్డలారా, గమనించండి. అయితే ఈరోజు ఆల్టర్ గురించి కొంత లోతుగా మీకు చెప్పడానికి ముందుగా రెండు రకాలైన బలిపీఠాలు మనకు కనబడతాయి. ఈ రెండు బలిపీఠాల గురించి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదువుకుంటే అర్థమవుతుంది. మరియు ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఆ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించుమని అతనితో చెప్పాను. బిడ్డలారా, గమనించండి. ఆ యొక్క మొదటి వచనాన్ని మనం చూస్తే అక్కడ దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి దిగి వచ్చింది కనుక దేవుడు వారిని ఆ భయంకరమైన స్థితికి దిగజార్చేటట్టుగా మిద్యానీయులకు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులైన మిద్యానీయులకు అప్పగించినప్పుడు మిద్యానీయులు, బిడ్డలారా, గమనించండి, దేవుని బలిపీఠాలన్నీ పారద్రోలి ఇశ్రాయేలు ప్రజలకు బలిపీఠం లేకుండా వారు బయలుకు ఒక బలిపీఠాన్ని కట్టారు. ఆ బలిపీఠం మీద బలి అర్పణ
అర్పణ అర్పిస్తూ ఉండేవారు. బలి అర్పణ అర్పించేటప్పుడు ఆ బలి అర్పణ బలిపీఠం మీద పనిచేస్తూ ఉంటుండగా ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి పోలయ్యారు. నేను ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నీ ఆత్మీయత కోల్పోయినప్పుడు, నీ ఆత్మీయత లోపించినప్పుడు అన్యుడు బలిపీఠాన్ని కడతాడు జీవితాల్లో. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్తాను. మనం ఒక మాట గుర్తు చేశాను కదా, ఒక చోటకి వెళ్ళాను, అక్కడ అన్య ఆచారం కనిపించింది కానీ అక్కడ బలిపీఠం కనబడలే. చాలా సంతోషపడ్డా. అన్య ఆచారాలు కనిపించాయి, అన్యులు కనిపించారు, అన్య సాంప్రదాయాలు కనిపించాయి, అన్య సిద్ధాంతాలు కనిపించాయి, అన్య పద్ధతులు కనిపించాయి, కానీ అన్యుని యొక్క ఆల్టర్ స్థలములు కనబడలే. నేను చాలా సంతోషపడ్డాను. హల్లెలూయా. ఏదో ఒక దినాన్ని దేవుడు తప్పక ఈ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. ఆమేన్. ఆల్టర్ లేదు అక్కడ. ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఆల్టర్ ఉంటుంది, కానీ అక్కడ ఆల్టర్ కనబడలే. హల్లెలూయా. వాళ్ళ ఆల్టర్ కనబడలేదు అక్కడ. నేను చాలా సంతోషపడ్డాను. ఏ విధమైన ఆల్టర్ లేదంటే తప్పక ప్రార్థన ద్వారా దేవుడు ఒక గొప్ప ఆల్టర్ కట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ న్యాయాధిపతుల గ్రంథములో ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవటం వల్ల వారు బలిపీఠాలు పడద్రోయబడ్డాయి. దేవుని బలిపీఠం పడద్రోయబడింది. వాటి స్థానములు ఏం కట్టారంటే అన్య దేవతలకు బయలు యొక్క ఆరాధించే బలిపీఠాలు వెలిసాయి. మన ప్రియ దేవుని పిల్లల గమనించండి. ఇప్పుడు ఈ బలిపీఠం ఏం చేస్తుందంటే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని రూల్ చేయటం ప్రారంభించింది. ఆమేన్. బలిపీఠానికి వాయిస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. బలిపీఠం ఆల్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఆల్టర్ బలిపీఠం అనేది ఒక ప్లాట్ఫామ్ వేస్తా ఉంది. బలిపీఠం ప్లాట్ఫామ్ వేసింది అని అంటే ఆ ప్లాట్ఫామ్ మీదనే మన జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. ఆల్టర్స్ హ్యావ్ వాయిస్. ఈ బలిపీఠానికి స్వరం ఉంటుంది, సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది ఆ బలిపీఠానికి. ఐదర్ గాడ్లీ ఆర్ ఈవెన్లీ. ఈవిల్కి సంబంధించిన, దేవునికి సంబంధించిన ఆ రెండు బలిపీఠాలకి ఒక స్వరం ఉంది. అవి సూపర్ న్యాచురల్ పవర్తో పనిచేస్తాయి. ఆ స్వరం ఎవ్రీ హ్యూమన్ మైండ్ ని కంట్రోల్ చేస్తాయి. ప్రతి మానవ జీవితాన్ని కంట్రోల్ చేస్తాయి. ఇట్ హ్యాడ్ ఎ గ్రేట్ పవర్. It had a great authority. It had a great ruling authority in the spiritual realm as well as in this world. ఈ భూలోకములో గాని పరలోకములో గాని దేవుని యొక్క ఆ బలిపీఠము గాని లేకపోతే అపవాది యొక్క బలిపీఠము గాని బహుగా రూలింగ్ చేస్తుంది అని స్తోత్రం కలుగును. అందుకనే పశ్చాత్తాప పడకపోతే బలిపీఠాలు కట్టబడతాయి. మనం చేసిన దానికి పశ్చాత్తాప పడకపోతే ఆటోమేటిక్ గా అపవాది తన బలిపీఠాన్ని కడతాడు. దేవునికి ఇష్టలుగా లేకపోతే అపవాది తన బలిపీఠాన్ని కడతాడు వితౌట్ యువర్ పర్మిషన్. హల్లెలూయా. మనకు తెలియకుండానే వాడికి ఇన్విటేషన్ ఇస్తాం. దేవునికి దూరం అయిపోయామంటే ఆటోమేటిక్ గా వాడికి మనం ఏమైపోయినట్టు, దగ్గర అయిపోయినట్టు. మంచి మనలో లేదు అంటే ఆటోమేటిక్ గా చెడు ప్రవేశించిందని దాని యొక్క అర్థం. మనము లోబట్టం లేదంటే ఆటోమేటిక్ గా తిరగబడుతున్నాం అని దాని యొక్క అర్థం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట పాపము చేసినప్పుడు, దేవుని మాట వినకపోయినప్పుడు బిడ్డలారా ఇశ్రాయేలు సమాజములో అన్యుల యొక్క బలిపీఠాలు కట్టబడ్డాయి. కొన్ని సందర్భాల్లో మనము క్రైస్తవులమే, కానీ మన కుటుంబాల్లో కొన్ని అన్య బలిపీఠాలు కట్టబడతా ఉంటాయి. సాంప్రదాయాలనే ఒక బలిపీఠం ఇట్ ఈస్ కంప్లీట్లీ రూలింగ్. కొంతమంది క్రైస్తవుల జీవితాల్లో వారి కుల కట్లు, ఆ కుల బలిపీఠాలు ఎంతగానో ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి. ఎవ్రీ మైండ్ సెట్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ది ఆల్టర్. ప్రతి మైండ్ కూడా ఈ యొక్క బలిపీఠం యొక్క స్వరం యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ యొక్క స్వరం ఏం చేస్తుందంటే నీ మైండ్ సెట్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేస్తుంది. ఒక ఆపరేటర్ సిస్టమ్ దగ్గర కూర్చొని ఆ సిస్టమ్ ముందు ఏదైతే లెటర్స్ టైప్ చేస్తూ ఉంటాడో ఆ మానిటర్ లో అదే టైప్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అదే మ్యాటర్ మనకు కనబడుద్ది. వాడు ఒక రూలర్ గా మారిపోతాడు. ఆల్టర్స్ ఎందుకో తెలుసా? ఆల్టర్ రూల్ చేస్తూ ఉంటుంది. అందుకని మన జీవితాల్లో ఏదైనా పొరపాటు జరిగితే అక్కడికక్కడే పశ్చాత్తాపడాలి, కానీ అది ఆల్టర్గా కట్టేసుకోకూడదు. కుటుంబాల్లో కుల కట్టుబాట్లు ఒక ఆల్టర్గా కట్టబడుతున్నాయి. మతం యొక్క కట్టుబాట్లు ఆల్టర్గా కనబడుతున్నాయి. సాంప్రదాయాల కట్టుబాట్లు ఆల్టర్లుగా కనబడుతున్నాయి. అందుకని చాలా మంది జీవితాల్లో ఈ ఆల్టర్స్ ప్రభావితం చూపించడం వల్ల అనేకమైన కుటుంబాల్లో శాపకరమైన అనుభూతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆల్టర్ ఈజ్ వెరీ గ్రేటెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆల్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ఆల్టర్ ఉంటే బలి అర్పింపబడుతుంది. నువ్వు బయలుకి ఆల్టర్ కట్టావా, దాని మీద నీ జీవితం బలి అర్పణగా అర్పింపబడుతుంది. అందుకనే ఈ పరిస్థితులు బట్టి ఏ దేశంలో ఉన్న నీ కుటుంబ సభ్యులు, ఏ ప్రాంతంలో ఉన్న నీ కుటుంబ సభ్యులు ఒకే మానిటరింగ్ స్పిరిట్ చేత వాళ్ళు నడిపింపబడుతూ ఉంటారు. దట్ ఈస్ మానిటరింగ్ స్పిరిట్ వర్క్ చేస్తూ ఉంటుంది బలిపీఠం మీద. కొంతమంది జీవితాల్లో నువ్వెన్ని చెప్పు, చేంజెస్ నాట్ హ్యాపెన్. నువ్వెన్ని చెప్పినా కొందరు జీవితాల్లో మార్పు రాదు, కొన్ని కుటుంబాల్లో మార్పు రాదు, కొందరిలో మార్పు రాదు. నేను ఒక్క మాట చెప్తాను, ఈ మార్పు రాని తత్వం ఏం చేస్తుందంటే దేవుని దగ్గర నుంచి ఏ ఈవులను స్వతంత్రించుకున్నా ఆటోమేటిక్గా దాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. ఆ ఆపర్చునిటీ నువ్వు జాడ విడుచుకుంటావు, ఆ ఫ్రూట్ నువ్వు జాడ విడుచుకుంటావు, ఆ అనుభూతి నువ్వు జాడ విడుచుకుంటావు, ఆ స్థితిని పరిస్థితి నువ్వు జాడ విడుచుకుంటావు. దేవుడిచ్చిన ఆ గొప్ప సౌభాగ్యాన్ని కానీ ఆ గొప్ప ఆనందాన్ని కానీ జాడ విడుచుకుంటావు. ఆనందం ఎక్కువసేపు నీలో స్టోరేజ్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అపవాది యొక్క ఆల్టర్ ఉంది నీలో. ఆల్టర్స్ కట్టబడ్డాయా, చాలా ప్రమాదం. ఈరోజు యవనస్తుల జీవితాల్లో బయలు యొక్క ఆల్టర్స్ కనబడుతూ ఉన్నాయి. అందుకే నేను ఎంత చెప్పినా యవ్వన హృదయాలు మారవు, బలిపీఠాలుగా కట్టబడ్డాయి. కొందరు జీవితాల్లో చూడండి, కొన్ని చేష్టలు ఆల్టర్గా ఉంటాయి. వాడు మారాలనుకుంటాడో కానీ వాడు వల్ల కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆల్టర్ కన్స్ట్రక్షన్ చేయబడింది వాడి హృదయంలో. అందుకనే ఏ విధమైన పరిస్థితి వచ్చినా ఒక్క క్షణం పశ్చాత్తాపం, మెట్టుల దగ్గరనే మర్చిపోయే స్వభావం. ఎందుకంటే ఆల్టర్ వర్క్ చేస్తుంది. ఆల్టర్ తన వాయిస్ని వినిపింపజేసి మైండ్ సెట్ అంతటిని కూడా తన స్వాధీనపరుచుకుంటుంది. కొందరి జీవితాల్లో అవిశ్వాసం ఒక ఆల్టర్, పిరికితనం ఒక ఆల్టర్, అబద్ధం ఒక ఆల్టర్. కొందరు సునాయాసంగా మాట్లాడిస్తారు. అది ఎంత ప్రమాదం అర్థం కాదు. ఆ క్షణం గట్టినైపోవచ్చు, ఆ క్షణం మరుగు చేయబడచ్చు, బట్ అది ఒక ఆల్టర్. ప్రతి ఆశీర్వాదం దగ్గరకు వచ్చి పోగొట్టుకుంటున్నాం. దేవుడు తెరిచిన ద్వారాలు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతున్నాయి. కారణం ఏంటంటే ఒక ఆల్టర్ నీలో పనిచేస్తూ ఉంటాయి. అందుకని గిద్యోను పిలిచాడు, గిద్యోను ఇశ్రాయేలు ప్రజలు నేను విడిపించాలని ఆశపడుతున్నా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆలోచన మనల్ని విడిపించాలని, దేవుని యొక్క ఆలోచన మనం తప్పించాలని, దేవుని యొక్క ఆలోచన మనం హెచ్చించాలని, దేవుని యొక్క ఆలోచన మనం బలపరచాలని, దేవుని యొక్క ఆలోచన మనం యోగక్షేమంగా ఉండాలని, దేవుని ఆలోచన అటు ఆరోగ్యంతో ఇటు ఆయుష్తో మనం వర్ధిల్లాలని, అదే దేవుని యొక్క ఆలోచన మన ఎడల. అందుకని ఈరోజు మన జీవితాలతో దేవుడు ఒక విడుదల కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. చాలామంది రిసీవ్ చేసుకుంటారు. ఆ రిసీవ్డ్ అనే పదాన్ని వాడిస్తాను, బట్ రిసీవ్ చేసుకున్నంత మాత్రాన కొన్ని సందర్భాల్లో ఏమీ జరగదు. ఆఫ్టర్ రిసీవ్ మనం ఏం చేయాలి, దాన్ని వీ షుడ్ కీప్ ఇట్, నాట్ ఇంప్లిమెంటేషన్. రిసీవ్ చేయటం అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోద్ది. కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ ప్లేస్. కీప్ ఇట్. మనం రిసీవ్ చేసుకుంటాం, దాన్ని భద్రపరచుకోవటం మనకు రాదు. ఆమేన్. కొంతమంది శాలరీ వస్తుంది కానీ దాన్ని భద్రపరచుకోవటం రాదు. కొంతమంది కష్టార్జితాన్ని సంపాదిస్తారు, బట్ దాన్ని భద్రపరచుకోవటం రాదు. ఆమేన్. కొంతమంది పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు చేసుకొని కూడా అప్పుల పాలైపోయేటువంటి వారు ఉంటారు. కొందరు చిన్న పని చేసుకొని జాగ్రత్తగా ఉండేవారు. అలాగని మరీ పీనాస్థానం చేయటానికి అసహించుకుంటాడు దేవుడు. హల్లెలూయా. కోరామా షికిరిబియా. దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్. రిసీవ్ చేసుకుంటున్నావు, బట్ దాన్ని భద్రపరచుకోలేకపోతున్నావు, స్టోరేజ్ చేసుకోలేకపోతున్నావు. ప్రతి మాటను రిసీవ్ చేసుకుంటున్నావు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోలేకపోతున్నావు, స్టోరేజ్ చేసుకోలేకపోతున్నావు. అందుకని రిసీవ్ చేసుకునేటువంటి ఆశీర్వాదం అక్కడ పరిపక్వత చెందక ముందే అది పాడైపోతుంది. దేవుని వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు బిడ్డలారా. అబద్ధమాడుటకు ఆయన నీలాంటి నాలాంటి నరుడు కాదు, మట్టి నుంచి రాలే స్వయంభవుడు ఆయన. The supernatural God is not a God among the goddess. Is the separated one. Is called only the God. బహురోషము కలిగినటువంటి వాడైన, పౌరుషము కలిగిన దేవుడైన ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడా, అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టపడతాడు మన జీవితాలు. బట్ ఆల్టర్స్ అడ్డుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఈరోజు ఏ ఆల్టర్ నీ కుటుంబంలో కట్టబడిందో నాకు తెలియదు, కానీ ఈ దినాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు.
అమెరికాలో నీ బిడ్డలున్నా, జపాన్లో నీ బిడ్డలున్నా, లండన్లో నీ బిడ్డలున్నా, ఏ స్థితిలో ఇతర స్టేట్లో నీ బిడ్డలున్నా, సేమ్ మెంటాలిటీ. కారణం ఏంటంటే ఆల్టర్ అది. ఇక్కడ నువ్వు ఏ ఆల్టర్ కట్టబడిందో నీ పిల్లల జీవితంలో అదే ఆల్టర్ కట్టబడి పనిచేస్తామంది. దట్ ఈస్ కర్స్. ఒకవేళ దేవుని ఆరాధించి ఆల్టర్ కట్టబడితే ఎవ్రీ హ్యూమన్, నీ పిల్లలు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నిర్భయంగా నువ్వు బ్రతకగలవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్. అందుకని దేవుడు మానవులు ఉద్దేశించి ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించి గిద్యోను ఏర్పాటు చేసుకుని అంటాడు, గిద్యోను మీ కుటుంబాలు దీవింపబడాలని నేను ఆశపడుతున్నా. గిద్యోను మీ పూర్వపు వైభవంలో రావాలని నేను ఆశపడుతున్నాను. మిమ్మల్ని మళ్ళా నేను దీవించాలని ఆశపడుతున్నాను. మిమ్మల్ని ప్రత్యేకంగా అన్య జనాంగం నుంచి వేరు చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఒక్క పని చేయాలి గిద్యోను. ఏం పని చేయాలంటే, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టావు. ఆమేన్. ఈరోజు మీ పితరులు ఏ బలిపీఠాలు కట్టారో అవన్నీ దినం పడగొట్టబడును గాక. ప్రతి బయలు బలిపీఠం నీ కుటుంబంలో పడగొట్టబడును గాక. నీ పితరుల పారంపర్య ఆచారం చేత ఏ బలిపీఠాలు కట్టాయో, నీ కులకట్లు ఏ బలిపీఠాలు కట్టాయో, నీ సాంప్రదాయం ఏ బలిపీఠం కట్టిందో అవన్నీ డిస్ట్రాయ్ చేయబడును గాక. అవన్నీ కూడా మీ తల్లి తండ్రి కట్టిన బలిపీఠాలు అవి పడగొట్టబడాలి. అవి దేవునికి కాదు, బయలుకు కట్టబడిన బలిపీఠాలు. కుటుంబం కొన్ని కట్ల చేత కట్టబడిన బలిపీఠాలు ఉన్నాయి. కొంతమంది తల్లి తండ్రి వారి కుటుంబంలో ఆల్టర్స్ కట్టేశారు. మార్పు లేని జీవితాలతో ఆల్టర్స్ కట్టేశారు. అపవాది యొక్క చొరవతో ఆల్టర్స్ కట్టేశారు. ఇప్పుడు మీ కుటుంబాన్ని వెళ్తుంది ఒక భయంకరమైన బలిపీఠాలు వెళ్తూ ఉన్నాయి. అందుకని శాంతి సమాధానాలు కరువైపోయినాయి. వేదనలు శోధనలు కనబడుతూ ఉన్నాయి. సీరియల్ ఆటంగా ఒకదాని మీద ఒకటి అనారోగ్యం ఒకరి తర్వాత ఒకటి వ్యాపిస్తూ ఉంది. కారణం ఏంటంటే నీవు కాదు, నీ పితరులు కట్టిన బలిపీఠాల యొక్క తీవ్రత అది. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను మరలా దీవించాలని ఆశపడుతున్నా ప్రజలను. కాబట్టి గిడియోను నీ తండ్రి కట్టిన బలిపీఠను మొదట పడగొట్టావు. ఆమేన్, 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 ఆమేన్. నీ తండ్రి కట్టిన బలిపీఠం ఉందే, దాన్ని మొదట పడగొట్టాలి. నువ్వు పితృ పారంపర్య ఆచారాల బలిపీఠాలు పడగొట్టాలి. టీవీ సీరియల్ సినిమాల బలిపీఠాలు మీ పితరులు కట్టారు. వాటిని ఒక్క మాట చెప్పనా, మీరు టీవీలో సీరియల్ చూచి సినిమా చూచి ఒక్క క్షణం ఆనందిస్తే అయిపోతుంది అనుకోకూడదు. అవి నీ కుటుంబంలో బలిపీఠాలు కట్టబడతాయి. అందుకనే ఇక్కడి నుంచి మారాలి. చూడకూడదు అనుకున్నా నువ్వు చూడకుండా ఉండలేకపోతున్నావు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్టర్ అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఎక్కడ కూర్చున్నా అవే ఏలుతా ఉంటాయి, అవే డైలాగ్స్, అదే పాపపు అరుపులు, కేకలు, అపవాది యొక్క చెర. ఈ దినాన్ని అనేకమైన జీవితాల్లో ఈ బలిపీఠాలు నాశనమగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీకు తెలియకుండానే నీ బిడ్డల కొరకు అన్య బలిపీఠాలు కట్టి వాటి మీద అన్యర్పణ బలి అర్పణ అర్పించి నీ బిడ్డలు నీకు తెలియకుండానే శాపకరమైన వాటిని తీసుకొని పోతా ఉన్నా. యు ఆర్ కాల్డ్ యాజ్ ఎ గ్రేట్ మదర్, బట్ యు ఆర్ ఇన్నోసెంట్ మదర్. ఆల్టర్స్ కట్టేస్తున్నాం మనం. అనారోగ్యపు ఆల్టర్స్, అపవిత్ర ఆల్టర్స్, పెంకితనం పిరికితనం అనే ఆల్టర్స్, వేదన శోధన అనే ఆల్టర్స్, ఈవెన్ దో పేదరికమైన ఆల్టర్ కూడా కట్టేస్తాం మనం ఆల్రెడీ. డిస్ట్రాయ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ యెహోవా. Destroy all kinds of the mental altars in the name of Yeshua, the most powerful God. He can destroy all kind of evil altars in your life, in your family, in your business, in your job, in your attitude, in your mindset, in your heart, in your functioning system. He will be destroyed it. దేవుడు దాన్ని పడగొట్టాలని ఆశపడుతున్నాడు. పడగొట్టును గాక. ఆమేన్. ఈ ఆల్టర్స్ ఎప్పుడైతే కట్టబడుతున్నాయో ఆటోమేటిక్గా అన్నీ కూడా కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. నువ్వు చెప్పిన మాట నీ భర్త చక్కగా కూర్చొని ఉంటాడు. ఇక నుంచి నేను ఆ పని చేయను అనుకుంటాడు. బట్ వెరీ నెక్స్ట్ మూమెంట్, వెరీ 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 నెక్స్ట్ మూమెంట్ అది మళ్ళా ఆచరణలోకి వెళ్ళిపోతుంది.
ఎందుకనంటే ఆల్రెడీ ఒక బలిపీఠము కట్టబడింది. ఆమేన్. ఒక బలిపీఠం కట్టబడింది. యాజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా నీ ఒక్కదానివే ఆ బలిపీఠాన్ని పడగొట్టగలవు. నీవే గిడ్యోనివి. రాత్రి నీ ఇంటి మధ్యాహ్నం నీ ఇంటికి నీవు. ఆమేన్. యు ఆర్ ఎ కాల్డ్ గిడ్యోన్. నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లడమైనా ఎవరైనా ముసలుడైనా ముడతాడువైనా తల్లివైనా తండ్రివైనా ఎవరైనా కానీ ఈ రోజు నీ ఇంటికి దేవుడిని ఒక గిడ్యోనిగా మారుస్తూ ఉన్నాడు. నీ పితరులు కట్టిన ప్రతి ఆల్టార్ డిస్ట్రాయ్ అవుతున్నాయి దినాన్ని. ఆమేన్. హల్లెలూయా. తమ పితృ పారంపర్య ఆచారపు వచ్చే ఆ బలిపీఠాన్ని విరగ్గొట్టేశాడు. గిడ్యోని విరగ్గొట్టమన్నాడు. విరగ్గొట్టమని దానికి పైగా దేవతా స్తంభం కనిపిస్తే దాన్ని నరికివేయమన్నాడు. ఆ తర్వాత ఇది ఎప్పుడైతే జరిగిందో రెండవది ఒక పని చేయాలి. హల్లెలూయా. దాన్ని తీసివేస్తే సరిపోదు, దాన్ని కూల్చివేస్తే సరిపోదు, దాన్ని పాడు చేస్తే సరిపోదు, దాన్ని కాళ్ళతో తను చెదరదొరికిన సరిపోదు. వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని కొరకు ఒక ఆల్టర్ కట్టాలి. ఆమేన్. Amen. You must and should construct a great altar for your God in your life, in your family, in your house. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీలో ఒక చక్కటి బలిపీఠాన్ని కట్టాలి. ఆమేన్. 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 బయలు యొక్క బలిపీఠం పడగొట్టబడి వెంటనే కొండ చివరి భాగంలో దేవుని కొరుకుంటే నా కొరకు ఒక చక్కటి బలిపీఠాన్ని కట్టు. బలిపీఠాన్ని కట్టి ఆ కర్ర తీసుకొని వచ్చి. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో విషయాలు డైరెక్షన్ ఇస్తామన్నా. నేను ఒక్క మాట చెప్తాను. దేవుడు మనకి ఆటోమేటిక్గా తన కంట్రోల్లోకి తీసుకురావాలని మాట్లాడతాడు. దేవుడు మనతో కొంతమంది దర్శనాలు వస్తూ ఉంటాయి, కొంతమంది కళలు వస్తూ ఉంటాయి, కొంతమందికి మహత్తరమైన భాగ్యం కలుగుద్ది. బట్ అవన్నీ చూసి అబ్బా దేవుడు నాకు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడో అని బొబ్బుండిపోతారు. I am a sent person perfect. That's where God has called me through the dreams and visions. No. నిన్ను బాగు చేసుకోవడానికే అవి ఇస్తూ ఉంటాడు దర్శనాలు. నువ్వు బాగైపోయావని కాదు. నువ్వు బాగైపోతే ఈ బాధ ఎందుకు ఆయనకి? బా కళలో కానీ కళల ప్రపంచంలో నిద్రపోతూ ఉంటారు. అందుకని లే, నీ మీద దేవుని ఉదయము దేవుడు ఉదయిస్తున్నాడు. లే. హల్లెలూయా. ఎంతకాలం ఈ కళల ప్రపంచంలో ఊగులాడుతూ ఉంటావు. డ్రీమ్స్ చాలా గొప్పదే, బట్ ఎప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకొని వస్తావు. కళ వచ్చింది, దర్శనం వచ్చింది, దేవుని దర్శిస్తున్నాడు. కళకనే నైజాన్ని దేవునికి ఇచ్చాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీకు దేవుడు గుప్తమైనటువంటి ధననిధిని ఇస్తూ ఉన్నాడు. అయితే దాన్ని నువ్వేం చేయలేకపోతున్నావు? ఆల్టర్గా కట్టుకోలేకపోతున్నావు. ఆమేన్. ఆల్టర్స్ కట్టాలి బిడ్డలారా. గమనించండి. దేవుడు ఎంత రోషం కలిగిన వాడంటే ఆయనకి ఏ అన్య ఆచారాలతో కూడిన ఆ కట్టడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. నిర్గమ 34:13-14. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరట? అమ్మమ్మమ్మ, మామూలుడు కాదండి బాబు. మనం ఎంతసేపు యేసయ్యా నువ్వు గొర్రె పిల్ల ప్రాణం పెట్టేసావు ప్రభువా, కలువ సినిమది వేలాడదీయబడో త్యాగశీలుడు ప్రభువా, అది ఇది ఒకెత్తే. బట్ రెండో కోణం ఉంది. ఆయన బహు రోషము కలిగిన దేవుడు. అందుకని కొన్ని సందర్భాల్లో ఆ రోషాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రార్థన చేసి సాధించేస్తూ ఉంటాం, ప్రార్థన చేసి సంపాదించేస్తుంటాం, ప్రార్థన చేసి దేవుని కొరకు జీవితాన్ని అర్పించేసుకుంటాం. ఆ రోషాన్ని దేవుడు మనకి ఇచ్చాడే. నువ్వు భర్త ఏదన్నాడా, నువ్వు చూసినా చూడకపోయినా ఆయన చూసే దేవుడు ఉన్నాడు. వీడికి అర్థం కావటం లేదు. ఆమె ఏంటి ధీమా, ఏంటి ధైర్యం, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? రోషం కలిగిన దేవుడి నుంచి ఏమొస్తుంది మనకి? ఆమేన్. రోషం భక్తిలో పాపం శాపం ఏవి మన దరిదాపులు రావు. ఎందుకంటే ఒక రోషంతో బ్రతుకుతాం లోకంలో. పరిశుద్ధతలో ఒక రోషం, భక్తులో ఒక రోషం, యథార్థతలో ఒక రోషం, సమర్పణలో ఒక రోషం, బాప్తిసం పొందుటలో ఒక రోషం, అగ్నికి అభిషేకంతో ఒక రోషం, జీవిత కాలంతో రోషంతో కలిగి మనం బ్రతుకుతాం. షడ్రకు మెషకు అబద్ధగోలు దానియేలు సైతము అదే రోషముతో హల్లెలూయా బబులోనీయుల యొక్క రాజ్యములని ఆయన బలిపీఠాలు కట్టడం ప్రారంభించారు. బహు రోషము కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఆమేన్. You must and should construct a great altar for your God. ప్రతి డెమానిక్ పవర్స్ అన్ని కూడా నాశనం అవ్వాలంటే దేవుని కొరకు ఒక ఆల్టర్ కట్టాలి. దేవుడు బహు రోషము కలిగిన వాడు.
ఆయనకు తప్ప వేరే ఎవ్వరికి నువ్వు ఆల్టర్ కట్టకూడదు. ఆల్టర్ కట్టేటప్పుడు ఆరాధన జరుగుతాయి. ఆమేన్. నీ ఆరాధనలో జీవం ఉండాలి, నీ ఆరాధనలో పరిపక్వత ఉండాలి, నీ ఆరాధనలో సమర్పణ ఉండాలి, నీ ఆరాధనలో ఆయన సంతోషపడాలి, నీ ఆరాధనలో అభిషేకం దిగి రావాలి, నీ ఆరాధనలో నువ్వు శక్తివంతమైనటువంటి వ్యక్తిగా రూపొందింపబడాలి. సాధారణమైన ఆరాధన, జీవం లేని ఆరాధన, నిర్జీవమైన ఆరాధన దేవునికి హేయం బిడ్డలారా. నీ ఆరాధన బాగుండాలి అని అంటే ఆరాధన కొరకు బలిపీఠము కట్టాలి. ఆమేన్. బలిపీఠాన్ని కట్టకపోతే నీవు ఆరాధించాలి. అందుకని నీ కుటుంబంలో నువ్వు బలిపీఠాన్ని కట్టుకోవాలి. నిర్గమకాండం 17వ అధ్యాయము 15వ వచనానికి వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది. తర్వాత మోషే బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టను. హల్లెలూయా. మోషే ఏం చేశాడు? ఒక చక్కటి బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ఆదికాండం 35వ అధ్యాయం దాని ముందు లేడు, ఆ 7వ వచనం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాను. ఏల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు అని దాని యొక్క అర్థం. హల్లెలూయా. యాకోబు బలిపీఠాన్ని కట్టి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడంటే బేతేలు అంటే దేవుని మందిరమున ఉన్నటువంటి దేవుడా అని దాని యొక్క అర్థం. దేవుని మందిరమున దేవుడా, నీ కొరకు నేను బలిపీఠాన్ని కడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత యెహోవా నిస్సి అనే పేరు పెట్టాడు బలిపీఠాన్ని కట్టి. అమాలీకులతో యుద్ధం చేసినప్పుడు ఆమేన్, ఆమేన్, మోషే చేతులు చాచగా హూరు అహరోనులు మోషేకు సపోర్టర్స్గా నిలబడగా యెహోషువ కత్తి చేత అమాలీకులందరినీ తుత్తునీలుగా ఓడించాడు. కాబట్టి ఆ చోటకి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు గనుక యెహోవాయే నా ధ్వజము అని అర్థం ఇచ్చినట్లుగా యెహోవా నిస్సి అనేటువంటి పేరుతో ఒక చక్కటి ఆల్టర్ కట్టి బలి అర్పణ అర్పించాడు మోషే. ఆమేన్. నా ప్రియదేవుని బిడ్డ, నీ ప్రతి విజయం వెనుకాతల దేవుని బలిపీఠం ఉంటుంది. నీ ప్రతి శక్తివంతమైన కార్యం ఎడల దేవుని బలిపీఠం ఉంటుంది. నీ కుటుంబంలో శుభకార్యములు జరగడానికి దేవుని బలిపీఠాలు ఆధారపడి ఉంటాయి. అందుకని నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిజినెస్లో, నీ యొక్క లేకపోతే నీ యొక్క జాబులో ఆయన కొరకు ఒక ఆల్టర్ కట్టబడాలి. ఆల్టర్స్ కట్టబడాలి. నిన్ను ఒక సపరేట్గా అన్యజనాంగం చూడడానికి ఒక ఆల్టర్ కట్టబడాలి. దేవుని పక్షాన కార్యములు జరిగించడానికి ఆల్టర్స్ కట్టబడాలి. ఆల్టర్స్ హ్యావ్ వాయిస్. ఆల్టర్స్ హ్యావ్ వాయిస్. ఎందుకంటే ఆల్టర్కి మాట్లాడేటువంటి స్వరం ఉంది. ఆల్టర్స్ కెన్ స్పీక్ లౌడ్లీ. ఆల్టర్ మాట్లాడితే నీ మైండ్ అంతా కూడా ఆ ఆల్టర్ స్వరానికి లోబడాల్సిందే. స్పిరిట్ రిలిమ్స్లో ప్రతి ఆల్టర్ కూడా ఒక స్వరాన్ని దేవుడిచ్చాడు. సూపర్ న్యాచురల్ పవర్స్తో పనిచేస్తుంటాయి ఆల్టర్స్. అందుకనే దైవజనులు ఎప్పుడైనా మంచి వాక్యమైన తర్వాత ఇప్పుడు అవన్నీ మానేసినట్టున్నారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు అంతా సిస్టమ్ మారిపోయింది. ఆల్టర్ కాల్ అనేది ఒకటి ఉంటుంది. లాస్ట్లో ఏముంటుంది? ఆల్టర్ కాల్. దేవుడు మీతో మాట్లాడినట్టయితే మీలో బాప్తిసం పొందాలని ఎవరైనా ఉంటే త్వరగా మీరు ఆల్టర్ దగ్గరికి రండి. మీకు నేను ప్రార్థన, దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్ కాల్. అంటే మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఆల్టర్ అంటే ఇదంతా కూడా ఆల్టర్. దిస్ ఈస్ కాల్డ్ ఆల్టర్. ఇది బలిపీఠం గనక ఈ బలిపీఠం మీద నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆమెన్, ఆమెన్. అందుకని ఇక్కడ మాట్లాడేవాడు సాక్రిఫికేషన్ చేసుకోవాలి, సమయాన్ని సాక్రిఫికేషన్ చేసుకోవాలి, కాలాన్ని సాక్రిఫికేషన్ చేసుకోవాలి, సమస్తాన్ని సాక్రిఫికేషన్ చేసుకోవాలి. లేకపోతే ఈ యొక్క ఆల్టర్ మీద వాళ్ళు బలికి అర్పణకు పనికిరారు. ఆమెన్. మీకు అర్థమవుతుంది కదా? దయచేసి అర్థం చేసుకోండి. ఈ బలిపీఠం మీద నిలబడే ప్రతి ఒక్కరికి సాక్రిఫికేషన్ చాలా ప్రాముఖ్యం. ఇక్కడ నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పినా, ఇక్కడ నువ్వు నిలబడి నువ్వు వాక్యం చెప్పినా, ఇక్కడ నిలబడి నువ్వు మాట్లాడినా సాక్రిఫికేషన్ మీద నీ సబ్జెక్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. నువ్వెంత సాక్రిఫికేషన్తో ఈ స్థలంలో నిలబడతావో దేవుడు అంతగా నీ సాక్రిఫికేషన్ని అంగీకరించి నీ ప్రజలతో అంతగా మాట్లాడతారు, వాళ్ళు విడుదల పరుస్తారు. ఇక్కడ నిలబడి నేను ఎంత బాగా వాక్యం చెప్పాను అన్నది డజంట్ మ్యాటర్. బట్ ఇక్కడ నిలబడితే దేవుడు కార్యం చేశాడో లేదా అది మ్యాటర్. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ నిలబడి మాట్లాడి నేను ఇద్దరు బాగా మాట్లాడాను అని ప్రజలు నీ కొరకు సాక్ష్యం ఇవ్వడం కాదు, దేవుడు నాతో మాట్లాడని సాక్ష్యం ఇవ్వాలి ప్రజలు. ఆమెన్, hallelujah. Changings will be happen through the word of God, through the voice. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని కుటుంబాలు కలిగే ప్రతి కార్యానికి గల కారణం
వాళ్ళు కట్టుకునేటువంటి ఆల్టర్స్. ఈ దినం చాలా మంది లోకం మాట్లాడిన వినరు. ఒక ఆల్టర్స్ వాళ్ళ జీవితాల్లో కట్టబడతాయి. లోబడినలోని ఆల్టర్స్ కట్టబడతా ఉన్నాయి. తల్లి తండ్రి ఎంత కౌన్సిలింగ్ చేసినా ఆ కౌన్సిలింగ్లో ఆల్టర్స్ ఎప్పుడు కూడా కట్టబడ్డాయి కనుక వాళ్ళు మార్చబడరు బిడ్డలారా. ఏ ఆల్టర్ ఈజ్ ఏ స్పిరిచువల్ నెగోషియేషన్ టేబుల్. ఆల్టర్ అనేది స్పిరిచువల్ నెగోషియేషన్ టేబుల్. యేసుక్రీస్తు ప్రభుని మీరు చూడండి, మెసేజెస్ అయిపోయినాయి, మిరకల్స్ అయిపోయినాయి, అంతా అయిపోయిన తర్వాత ఏకాంతంగా శిష్యులతో తీసుకొని పోయి వాళ్ళకి ఆల్టర్ కట్టి నెగోషియేషన్ టేబుల్గా దాన్ని మార్చేశాడు. అందుకని వాళ్ళు చక్కగా కూర్చొని డిస్కషన్స్ చేసుకునేవారు. నెగోషియేషన్ టేబుల్, ఆల్టర్ ఈజ్ కాల్డ్ ఏ నెగోషియేషన్ టేబుల్. ఆల్టర్ దగ్గర కూర్చుంటే ఆ ఆల్టర్ ఒక నెగోషియేషన్, ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు, దేన్ని స్వీకరించాలి దేన్ని తృణీకరించాలి, ఏది మంచి ఏది చెడు, ఎవరు మనకి డెస్టినీ హెల్పర్స్, ఎవరు మనకి డెస్టినీ కిల్లర్స్, ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సంగత్యం చేయాలి, ఎవరికి దగ్గర అవ్వాలి ఎవరికి దూరం అవ్వాలి, ఎలాంటి ఆరాధన మనం చేయాలి ఎలాంటి ఆరాధన మనం చేయకూడదు, మనం కడుతున్న బలిపీఠం ఎట్లాగుంది, దేవునికి కడుతున్నామా లేక బయలుకి కడుతున్నామా అనే విషయాన్ని నెగోషియేషన్ చేస్తుంది. అంతేకాదు ఆల్టర్ ఏం చేస్తుందంటే నీకు జ్ఞానోపదేశాన్ని హితోపదేశాన్ని చేస్తాడు. ఆమేన్. ఆల్టర్స్ కట్టబడాలి బిడ్డలారా. దైవిక ఆల్టర్స్ కుటుంబాల్లో కట్టబడాలి. ఏ నెగోషియేషన్ టేబుల్, నెగోషియేషన్ డిస్కషన్స్ జరుగుతూ ఉండాలి. ప్రతి ఓటమికి నీ జీవితంలో ఆల్టర్ దగ్గరికి వెళ్తే ఆల్టర్ నీతో మాట్లాడుతుంది, నెగోషియేషన్ చేస్తుంది. నెగోషియేషన్, నీ ఓటమి గల కారణం ఏంటని నెగోషియేషన్ చేస్తుంది ఆల్టర్. అందుకనే ప్రతి జీవితానికి ఒక ఆల్టర్ అవసరం. ఈరోజు చాలా మంది కొన్ని ఆచారాలతో ఆల్టర్స్ కట్టేసుకున్నారు ఆల్రెడీ. కొంతమంది సినిమాలతో ఆల్టర్స్ కట్టారు, కొంతమంది సీరియల్తో ఆల్టర్స్ కట్టారు, కొందరు అబద్ధాలతో ఆల్టర్స్ కట్టారు, కొందరు పాపంతో ఆల్టర్స్ కట్టుకున్నారు, కొంతమంది శాపకరమైన ఆల్టర్స్ కట్టుకున్నారు. ఆ ఆల్టర్స్ అనారోగ్యపు ఆల్టర్స్, అవిశ్వాసపు ఆల్టర్స్, నిరీక్షణ లేని ఆల్టర్స్, ఇలాంటి ఎన్నో ఆల్టర్స్ కట్టబడుతూ ఉన్నాయి. ఆమేన్. ఈ ఆల్టర్స్ అన్నిటినీ దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించి దీవించబోతున్నాను గనక మొట్టమొదట ఆ ఆల్టర్స్ పడగొట్టబడాలి. ఆల్టర్స్ పడగొట్టబడాలి. యెహోవా నిస్సి అనే ఆల్టర్స్ రేకెత్తించబడాలి. మరొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 22-23 వచనాలు. ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవత భక్తి గలవారని నాకు కనబడుచు ఉన్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచు ఉన్నా. ఆమెన్. మీరు దేవత ఆసక్తి కలిగిన వారు నాకు తెలుసు, ఏథెన్సు వారులారా. ఐ నో అబౌట్ దట్. కానీ నేను సంచరించి చూస్తే నాకు విచిత్రమైన ఒక ఆల్టర్ కనిపించింది. దాని మీద వి వర్షిప్ అన్నోన్ గాడ్ అని రాయబడింది. కొంతమంది తెలియని బలిపీఠాలు కట్టబడతాయి. అసలు ఎందుకు కట్టబడ్డాయో కూడా, ఎలా కట్టబడ్డాయో, దేని కొరకు కట్టబడ్డాయో కూడా. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో నువ్వు రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే ఏ బలిపీఠం నీ ఇంట్లో కట్టబడింది, ఏ బలిపీఠాలు కట్టబడ్డాయి. మీరు తెలియకనే బలిపీఠాలు కట్టేసుకుంటున్నారు, తెలియని దానికి ఆరాధన చేసి బలిపీఠాలు కట్టుకుంటున్నారు. హల్లెలూయా. తెలియకుండానే కొన్ని ఆల్టర్స్ ఉన్నాయి. కొన్ని ఆల్టర్స్ పేదరికాన్ని తీసుకొస్తాయి, కొన్ని ఆల్టర్స్ శాపాన్ని తీసుకొస్తాయి, కొన్ని ఆల్టర్స్ వేదన తీసుకొస్తాయి, కొన్ని ఆల్టర్స్ అక్రమ సంబంధం తీసుకొస్తాయి, కొన్ని ఆల్టర్స్ లస్ట్ఫుల్ నేచర్ తీసుకొస్తాయి, కొన్ని ఆల్టర్స్ సిన్ఫుల్ సిచ్యుయేషన్స్ తీసుకొస్తాయి, కొన్ని ఆల్టర్స్ మీద విచిత్రమైనటువంటి శబ్దాలు వినబడుతూ ఉంటాయి, కొన్ని ఆల్టర్స్లో మరి భయంకరమైన మరణం తీసుకొని వస్తూ ఉంటాయి. అలాంటి తెలియక ఏదైనా కట్టుకున్నట్టయితే దేవుడు దాన్ని నెగోషియేషన్ టేబుల్ దగ్గరికి పిలుస్తాడు, తన ఆల్టర్ దగ్గరికి పిలుస్తా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్.
మంచి వాక్యం విన్నామని సంబరపడద్దు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నెగోషియేషన్ చేయబడాలి. దేవుని స్తోత్రం కలుగును. చేంజ్ అవటానికి దేవుడు మనకి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాడు. నీ జీవితం మార్చబడాలంటే నువ్వు రోషం కలిగి నువ్వు దేవునికి సపోర్ట్ చేయాలి. భర్తగా నీ భార్య భక్తి అయితే సపోర్ట్ చేయాలి. నేను ఒక్క మాట చెప్తాను, చాలామంది భర్తలు భక్తిహీనత కొనటం వల్ల మీ భార్యల యొక్క ప్రార్థన సపోర్ట్ సరిపోవటం లేదు దేవుడి కార్యాల కొరకు. ఎందుకంటే మీరు ఆల్టర్స్ కట్టేస్తారు. త్రాగి ఆల్టర్స్ కట్టారు, చెడి ఆల్టర్స్ కట్టారు, పాపం చేసే ఆల్టర్స్ కట్టారు, భక్తిహీనత ఆల్టర్స్ కట్టారు, ఎక్కడ ఆఫీసులో కూర్చొని బూతులాడే ఆల్టర్స్ కడుతున్నారు. ఆమెన్ ఆమెన్. మీరు ఆడే వ్యర్థమైన బూతుల వల్ల మీ కుటుంబాల ఆల్టర్స్ కట్టబడ్డాయి. మీకు తెలుసా? మీ పిల్లల వినాశనకరమైన కార్యాలకి మీరే భాగస్వాములు అవుతున్నారు. వీళ్ళు ఎంత కన్నీరు కార్చి రోధించినా వారు ఎందుకు శక్తితో సాధించలేకపోతున్నారంటే మీరు ఆల్రెడీ ఆల్టర్స్ కట్టేశారు. ఒక భర్తగా నీవు కట్టిన ఆల్టర్ కడితే నీ భార్య ఎంత కన్నీరు కార్చినా ఆ జీవితాలు కట్టబడకపోవడానికి గల కారణం నువ్వు ఆల్రెడీ ఆల్టర్ కట్టేశావు. నువ్వు ఆల్టర్ కట్టడం వల్ల జీవితాలు ఏమాత్రము కూడా సంతోషభరితంగా ఉండటం లే. ఒక ఆల్టర్ చెదగదొక్కబడాలి. ఆమేన్. ఆల్టర్ వినాశనమైతేనే తప్ప దేవుని కార్యాలు జరగబెట్టాలని గమనించాలి. ఒక భార్యగా కన్నీళ్లు కారుస్తుందే నీ భార్య, ఒక తల్లిగా కన్నీళ్లు కారుస్తుందే నీ తల్లి. ఆమె కన్నీళ్లు ఎందుకు దేవుని సన్నిధికి చేరలేకపోతున్నాయంటే ఆల్రెడీ భర్తగా, కుమార్తెగా మీరు ఆల్టర్స్ కట్టేశారు మీ గృహాల్లో. అందుకని ఆ తల్లుల ప్రార్థనకు సరిపోవటంలే. మీకు అర్థమవుతుందమ్మా? మీరు ప్రార్థన చేసి ఎందుకు జవాబు పొందలేకపోతున్నారో, ఎందుకు ఓటమి పాలవుతున్నారో, ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నారో, ఎందుకు అనారోగ్యం వెళ్తుందో తెలుసా? మీరు కన్నీళ్లు కలిసి ప్రార్థన చేస్తున్నారు. మీ కన్నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయంటే కుటుంబానికి చేరలేకపోతున్నాయి, దేవుని సన్నిధికి చేరలేకపోతున్నాయి. కారణం ఏంటంటే అపవాది యొక్క ఆల్టర్స్ ఆల్రెడీ కుటుంబాల భర్తల ద్వారా కట్టబడ్డాయి. డిస్ట్రాయ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలవు ఆ పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిందంటే ఎవ్రీ డెమానిక్ స్పిరిట్స్ యొక్క ఆల్టర్స్ ని డిస్ట్రాయ్ చేయాలి. I rebuke, I command the spirit. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Destroy every demonic altars in your life. ఈరోజు అందుకే 128వ కీర్తనలో యెహోవాయందు భయభక్తులు గలవాడు అని రాశాడు. యెహోవాయందు భయభక్తులు గలది అని రాయలే. ఆమేన్. యెహోవాయందు భయభక్తులు నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబం ఎంత ఆశీర్వదింపబడుద్దో ఆ మాటలన్నీ అక్కడ కనబడతాయి. ఈరోజు ఏంటంటే అందుకనే పురుషుల్ని ఎక్కువ పట్టుకుంటాడు వాడు అపవాది. ఆమేన్. పురుషుల్ని భర్తలను ఎక్కువ పట్టుకుంటాడు. ఎందుకంటే మీ అవిశ్వాసపు ఆలోచన ఉందే అది ఇంట్లో ఆల్టర్ కట్టేస్తుంది. మీ శాపకరమైన ఆల్టర్ ఉందా మైండ్ సెట్, ఆ ఆల్టర్ ఇంట్లో కట్టడం వల్ల వీళ్ళ ప్రార్థన. కొంతమంది కొన్ని సందర్భాల్లో భర్తల భక్తిగా ఉంటారు, భార్యలు నమ్మేరా అంటారు. వీళ్ళు కట్టేస్తారు ఆటోమేటిక్ ఆల్టర్స్. కొన్ని సందర్భాల్లో మీ పిల్లలు కడతా ఉంటారు ఆల్టర్స్ తీసుకొచ్చి. మీ కుటుంబంలో ఆల్టర్స్ కట్టేస్తూ ఉంటారు. నేను దాన్నే చేసుకుంటాను ఒక ఆల్టర్, నేను ఈయన్నే చేసుకుంటాను ఒక ఆల్టర్, నేను అదే నాకు ఇదే ఆల్టర్స్. సినిమాలు, లోకం, పాపం, శాపం, శికార్లు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి చేత ఆల్టర్స్ కట్టుకుంటే అవన్నీ కూడా బిడ్డలారా గమనించండి బలిని కోరుకుంటూ ఉంటాం మీ జీవితాల్లో. ఈరోజు ఎందుకు సంతోషం, శాంతి, సమాధానం దొంగిలింపబడుతుందంటే మీకు తెలియకుండానే ఆల్టర్స్ కట్టేశారు. ఈరోజైనా మీ భార్యలకు సహకరించండి, మీ భర్తలకు సహకరించండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు సహకరించండి. మార్పును అందండి, లేకపోతే ప్రమాదం మీ జీవితాల్లో అర్ధాంతరంగా ముగిసిపోతాయి. పులిపేట మీద చెప్తున్నాను, జాగ్రత్త దైవజనుడిగా. మీ జీవితాల్లో మార్పు చాలా ప్రాముఖ్యం. అపవాది ఎక్కడ చూసినా భయంకరంగా వాడు గర్జించి తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతావో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ తల్లి ప్రార్థన ఈరోజు ఇంతవరకు నేను సజీవ గుంపులో ఉంచిందే, నీ తల్లిదండ్రుల ప్రార్థన ఈరోజు నేను సజీవ గుంపులో ఉంచినాయి. లేకపోతే భయంకరమైన ప్రమాదం బిడ్డలారా గమనించండి. ఆల్టర్స్ హ్యావ్ వాయిస్, ఆల్టర్స్ హ్యావ్ సూపర్ న్యాచురల్ కంట్రోలింగ్ పవర్. అవన్నీ కూడా సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. హల్లెలూయా. అందుకని పౌలు వెళ్తే అక్కడ మాకు తెలియబడిన దానికి మేము ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. మా చిన్నప్పుడు మా నాన్న మొట్టమొదటి మమ్మల్ని మసీదుకి తీసుకుపోయేవాడు. ఆ తర్వాత మమ్మల్ని వేరే గుడికి తీసుకుపోయేవారు. అప్పుడప్పుడు చర్చికి అది కూడా బయట నుంచే తీసుకుపోతూ ఉండేవాడు. కారణం ఏంటంటే ఏ దేవుడు ఎక్కడున్నాడో తెలియదు. అందుకని ఒక సామెత పుట్టింది, ఏ పొట్టలో ఏ పాము ఉందో చెయ్యట్టు చూడు కాటెత్తుగాని తెలియదు.
కాటేసిందా కట్లపామని తెలిసిపోద్ది, నాగుపామని తెలిసిపోద్ది, త్రాచుపామని తెలిసిపోద్ది. కాటేసిందాక మనకు అర్థం కాదు ఇది ఏ పాము. పొట్టల్లో చేతులు పెట్టబాకండి, పొట్టలు లోనకపోతే పట్టలు బయటకు వచ్చేస్తాయి, బొగ్గులు సొట్లడిపోతాయి. హల్లెలూయా. ఏ పుట్టలో ఏ పాము ఉందో అర్థం కాక బలిపీఠాన్ని కట్టారట వీళ్ళు. దేవుడు ఎలాగుంటాడో తెలియదు, దైవ స్వరం ఎలాగుంటుందో తెలియదు, దేవునికి మానవునికి సంబంధం ఏంటో తెలియదు, దేవునికి దైవికమైనటువంటి అభిషేకం కలిగిన దైవజనులకి సంబంధం ఏంటో అర్థం కావాలి. బట్ దే కన్స్ట్రక్టెడ్ ఏ గ్రేట్ ఆల్టర్ టు ద అన్నోన్ గాడ్, అన్నోన్ వర్షిప్. తెలియబడిన ఆరాధన కొరకు, తెలియబడిన దేవునికి తెలియబడిన ఆరాధన, తెలియబడిన ఆల్టర్ కట్టేసుకున్నారు తెలియబడిన పరికరాలతో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Innocence is create a great nuisance in your life. The spirit of innocence. Innocence మనం చూస్తాం, innocent అంటాం వాడిని, తెలివి తక్కువ అమాయకుడు అంటామే. That is called very bad spirit in your life. Lazy spirit. దొంగోడొచ్చి పట్టుకుపోయినా బొబ్బను సొట్టం తప్ప స్పిరిట్ ఏమి చేయదు. దట్ ఈస్ లేజీ స్టూపిడ్ స్పిరిట్. Lazy, 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 lazy. Hikimira karaba shikraba spirit. I command it in the name of Yeshua. కొంతమంది అమాయకపు ఆత్మలు ఉంటాయి, వాళ్ళు తెలియకుండానే పోగొట్టేసుకుంటారు. ఆరోగ్యం పోద్ది తెలియదు, ఆస్తి పోద్ది తెలియదు, ఉద్యోగం పోద్ది బట్ నెవర్ రికగ్నైజ్ ఇట్. అన్ని కోల్పోయినా తెలియదు, చివరికి ఒంట్లో ఆరోగ్యం పోయినా తెలియదు, లాస్ట్లో రికగ్నైజ్ చేస్తావు. నీ లేజినెస్తో రికగ్నైజ్ చేస్తే నిన్ను వెంటనే యాక్టివ్లోకి తీసుకొని రావడానికి అది ఎప్పుడు రియాక్ట్ అవుతావు. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆల్టర్. లేజినెస్ ఆల్టర్స్ కడతా ఉంటారు. అట్లాగనే కొన్ని విషయాల్లో దేవుడు దీవిస్తే ఆ దీవెనలన్నీ పోగొట్టుకుంటారు. ఎంప్టీ హ్యాండ్స్తో నిలబడతారు, ఎంప్టీ వెసిల్స్గా నిలబడతారు. ఎప్పుడు మనం చూడండి ఎంప్టీనెస్. నీవు పేదరికాన్ని అనుభవించావు, నీ పిల్లలు పేదరికమే, ఆ తర్వాత వచ్చే పిల్లలు పేదరికమే, ఆ తర్వాత పిల్లలు పేదరికమే. వాడికి షుగర్ వచ్చింది, ఆ నాన్నకు షుగర్ వచ్చింది, ఇప్పుడు వీడికి షుగర్ వచ్చింది, ఇది పిల్లలకి షుగర్ వచ్చింది. అది కాల్డ్ ఆల్టర్స్. అనారోగ్యపు ఒక ఆల్టర్. అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయబడాలి. బట్ హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? Prayer is the weapon. Word is the weapon. Kneel down situation is the weapon. Belief is the weapon. Hope is the weapon. నీ నిరీక్షణ, నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ మోకాల అనుభవం, వాక్యం, ఆరాధన దేవుడు నీకు వెపన్స్గా ఇచ్చాడు. వీటిని ఉపయోగించి డిస్ట్రాయ్ చేయాలి. ఆమెన్. దేవుడు నీకు కమాండింగ్ అథారిటీ ఇచ్చాడు. యూజ్ ఇట్. పాపానికి నువ్వు లోబడ్డావా, పాపం నిన్ను ఏలుద్ది. పాపం మీద తిరగబడ్డావా, అది నీకు లోబడుద్ది. ఆమెన్, ఆమెన్. పాపం లోకం కింద ఉండాలి, పవిత్రమైన వాక్యం పైన ఉండాలి. దాని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ సెపరేటెడ్ వన్, చూజన్ వన్. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడాలి ప్రపంచానికి. నీ జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఆల్టర్ కట్టాలని ఆశపడుతున్నాడు. డిస్ట్రాయ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమానిక్ ఆల్టర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అపవాది కట్టిన ప్రతి ఆల్టర్స్ మీరు చెదగొదొక్కాలి. కొంతమంది వాక్యం వింటుంటే ఎంత చక్కగా నిద్రపోతారు. పోనీ అలా నైట్ డ్యూటీకి వెళ్ళారా? లేదా. ఆడు నైట్ నిద్రపోతాడు, డే నిద్రపోతాడు. ఒకటే ఆవలింత, ఒక స్పిరిట్ అండి. మీరు వాక్యం వినేటప్పుడు ఆవలింత వచ్చిందంటే మీ మైండ్ అక్కడో వాడు కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టు. మీరు వాక్యం వింటున్నప్పుడు నిద్రపోతున్నారా, మీ మైండ్ అక్కడో వాడు కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు సూపర్ న్యాచురల్ పవర్స్తో పనిచేస్తాయి. మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొందరు ఎన్ని మందులు వాడినా రోగాలు బాగుపడవు. కొందరు ఎందరు డాక్టర్ మార్చి 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 ఆఖరికి మర్చిపోతాడు ఆడికి ఏముందో. అలా మార్చే బాకండి. నువ్వు మారితే చాలు, కార్యం జరిగిపోతాయి. డిస్ట్రాయ్. ఏ ఆల్టర్ కట్టబడిందో దేవుడిని రికగ్నైజ్ చేస్తాడు.
నీ కుటుంబంలో ఏ ఆల్టర్ కట్టబడిందో దేవుడు రికగ్నైజ్ చేస్తే వెంటనే దాన్ని డిస్ట్రాయ్ చేయండి. దేవుని కొరకు ఆల్టర్ కట్టండి. దేవుని కొరకు ఆల్టర్స్ కడితే అద్భుతాలు జరిగిపోతాయి బిడ్డలారా. అప్పుడు వెంటనే పౌలు దేనికి కట్టారో, ఎందుకు వాళ్ళు బలిపీఠాలు కట్టుకున్నారో అర్థం కాక వారికి దేవుని గురించిన సత్య సువార్తమానాన్ని ప్రకటించారు. హల్లెలూయా. బలి అర్పణ కొరకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన తన తండ్రికి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద తన బలి అర్పించుట చేత ఈరోజు మానవాళి అంతా కూడా రక్షింపబడింది. దట్ ఈస్ జీసస్. గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రియల్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. అందుకని ఆయన నిజమైన దేవునిగా ప్రపంచం ఆరాధిస్తుంది. ఇన్ని దేశాలు, ఇంతమంది. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఒక రెప్ స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్. ఆ స్పిరిట్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో రికగ్నైజ్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ ఏ కంట్రీలోనైనా స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆడబిడ్డలు వాటికి గురవుతున్నారు, అమెరికాలో ఆడబిడ్డలు వాటికి గురవుతున్నారు, లండన్లో, జపాన్లో, మరి లేకపోతే పాకిస్తాన్లో, కిర్గిస్తాన్లో, ఏ కిస్తాన్లోనైనా సరే అదే స్థితికి గురైపోతున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్. కొన్ని దేశాల్లో కొన్ని ఆల్టర్స్ కట్టబడతాయి. ఆమేన్. ఒక స్పిరిట్ కొన్ని రాష్ట్రాలకు వెళ్ళండి, ఒక స్పిరిట్స్ ఉంటాయి. ఒరిస్సా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడు, కానీ వారు ఎవ్వన్నోరు చూడండి, కైనీతో గుట్కాలతో నిండుకుండలాగా ఉంటాయి. వాడు బుగ్గలు ఖాళీగా ఉండవండి. ఆమేన్. బుగ్గలు ఎప్పుడు కైనీ ప్యాకెట్లతో పాన పరాగా, ఇంకా మీకు తెలియదు పరిశుద్ధులు తెలుస్తుంది. ఇంక ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, దేవుడికి ఇష్టపడ్డా. వాటన్నిటి చేత బొగ్గలు నిండు కొండల్లాగా. ఒక మాటలో చెప్పాలంటే 9 మాసాల గర్భిణీ స్త్రీలాగా ఈ బొగ్గ ఆ బొగ్గ లోపల, వీడికి అన్నం ఉండదు, మళ్ళా ఆ రెండు తీసేస్తే ఎండిపోయి ఉంటాయి. మీకు అర్థమైందా? ఆ రెండిటితో నిండిపోయి ఉంటాయి. వీడి ఎండి బొగ్గలు దేనితో నింపుకున్నాడు? దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్. వారి రాష్ట్రంలో ఆ ఆల్టర్స్ కట్టబడ్డాయి. ఆ ఆల్టర్స్ కొన్ని ప్రాంతాలకు వెళ్తే మనుషులు ఎట్లాగుంటారంటే భయం వేస్తారు. ఎందుకంటే ఆల్టర్స్ కట్టబడ్డాయి. వారి కంట్రోల్, సూపర్ నేచర్ పవర్స్ ఆ హ్యూమన్ బీయింగ్స్ అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అందుకనే వాళ్ళలో మార్పులు సంభవించడం అనేది అసాధ్యం. ఆల్టర్ కట్టబడాలి. అక్కడ సేవ చేయాలంటే మొదట సేవకుడు ఆల్టర్స్ని డిస్ట్రాయ్ చేయాలి. ఆటోమేటిక్గా ఏది జరగదు, ఎప్పుడని గుర్తుపెట్టుకో. ఆటోమేటిక్గా ఎప్పుడు ఏది, హల్లెలూయా, ఆ ఆటోలోనైనా ఆ మెట్టిక్లోనైనా దేవుడు ఉండాల్సిందే. అలాగే నేను ఆటోమేటిక్ దేవుడు కాదు. మీకు అర్థమవుతుంది కదా? ఆటోమేటిక్గా మీకు కార్యాలు ఆయన కృప ఉండాలంతే. ఆయన కృపలేంది ఏది జరగదు. బిడ్డలు గమనించాలి. లైఫ్ అంటే నువ్వు లీడ్ చేసేటంత ఈజీగా ఉండదు. నువ్వు గోల్కి నువ్వు డెస్టినీని రీచ్ చేయటంత కఠినంగా ఉంటుంది. లైఫ్ని లీడ్ చేయాలి. కొంతమందిని మీరు చూడండి, ఆడికి వయసు వచ్చినా పనికి మనోడికి బుద్ధి మారదు. వాడికి వయసు పెరిగిపోతుండదు, అప్పటికే వాడి జీవితంలో ఆడికి ఓపిక ఉండదు, కానీ వాడు మనసుని చంపుకోలేడు. కొన్ని కార్యాలు దౌర్భాగ్యులు. వీళ్ళు ఆల్టర్స్ కట్టేసుకుంటారు ఆల్రెడీ. ఆల్టర్స్ ఒక దాని మీద ఒక ఆల్టర్ కట్టబడుతూ ఉంటాయి. వాడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే నేచర్. వాడి కుటుంబంలో ఎలాగుంటాడు, బయట ఎట్లాగుంటాడు, కుటుంబం. కొంతమంది నటిస్తూ ఉంటారు, నటనాత్మ కలిగిన ఆల్టర్స్ కట్టుకుంటారు కొందరు. వీళ్ళ ఈ ఆల్టర్స్ అన్ని డిస్ట్రాయ్ చేయబడాలి. ఆమేన్. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అక్కడ వాళ్ళు కన్నీళ్లు కార్చారు. కొందరు దేవుని కొరకు బలిపీఠాలు కట్టారు, కొందరు మరొకసారి వింటామనుకున్నారు, కొందరు పునరుత్థానం గురించి చెప్తే నమ్మకుండా పోయారు. అట్లా ఎవ్వడేమైపోయినా అవసరం, నువ్వు ప్రకటించాల్సిందే ప్రకటించటమే. దేవుని స్తోత్రం కలిగిన. చివరికి ఒక మాట, 2 మాటలు చెప్పి గుర్తు చేసుకుందాం, ముగించుకుందాం. 1 రాజుల గ్రంథం 18:30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద ద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఈ దినాన్ని దేవుడు నీకు ఒక హోంవర్క్ ఇస్తామన్నాడు. క్రింద ద్రోయబడిన నీ దేవుని బలిపీఠాన్ని నువ్వు బాగు చేసి, దాన్ని నువ్వేం చేసుకోవాలి? దేవుని ముందు నువ్వు బాగుండాలంటే ముందు ఆయన బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. ఆమేన్. పిల్లలు గమనించండి, ఈ భయంకరమైన సిచ్యువేషన్ గల కారణం ఏంటంటే బయలు అషేరా అన్న దేవతలకు వారు బలిపీఠాలు కట్టారు. 850 మంది ప్రవక్తల్ని బయలుకును అషేరాకును ఆరాధించేటువంటి వారిని అప్పటి ఉన్నటువంటి ఆ యొక్క రాజు రాణి జాగ్రత్తగా వారిని పోషించుకుంటూ వచ్చారు. యెజబెలు గురించి చెప్పాల్సిన అవసరమే మనకి లేదు. ఆమేన్. యెజబెలు ప్రోత్సహించగానే దేవుని బలిపీఠాలు పడద్రోయబడ్డాయి, దేవుని ఆరాధన మందిరాలు పడద్రోయబడ్డాయి. ఇప్పుడు ఈ బలిపీఠాలని బలి అర్పణ అర్పిస్తూ ఉంటుండగా వర్షం ఆగిపోయింది. బిడ్డలారా, ఏమాగిపోయిందండి? నీ కుటుంబాల్లో శాపాన గల కారణం ఏంటంటే ఇలాంటి బలిపీఠాలు కట్టుకోవటమే.
దీవెనలు ఆగిపోతాయి, ఆశీర్వాదాలు ఆగిపోతాయి, నెమ్మది ఆగిపోతాయి, మేళ్ళు ఆగిపోతాయి, కృప ఆగిపోతుంది, కరుణ కనికరం ఆగిపోతాయి, దేవుని ప్రేమ ఆగిపోతుంది. ఎందుకంటే ఈ బలిపీఠాలు కట్టేటప్పుడు వర్షం ఆగిపోయింది, వర్షం లేదు, శాపం ఎక్కడ చూసినా బీడిబారే తత్వం. దేవుడు తిష్బీడైనటువంటి ఏలియాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏలియా, నేను ఈ ప్రజల పక్షాన కార్యం జరిగించబోతున్నా. రోషం వచ్చింది. 850 మంది ప్రవక్తని పిలిచేశాడు కర్మేలు పర్వతం మీదకి. వారికి మొదట అవకాశాన్ని ఇచ్చాడు. మీరు బయలును ఆరాధిస్తున్నారే, అషేరను. ఒకవేళ నిజమైన దేవుడే కనుకైతే మీ బలిపీఠాల మీద ఒక చక్కటి బలిపీఠాన్ని కట్టి దాని మీద చక్కటి పశువుని పెట్టండి. అగ్ని మాత్రం ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం నుంచి రావాలి. కింద నుంచి నువ్వు మంట, కింద నుంచి ఎవడైనా మంట ఎట్టేస్తాడు అమ్మ, పైనుండే కింద నుంచి మంటెడితే కుటుంబాలు బగ్గుమన భగ్నం అయిపోతుంటాయి. కింద నుంచి మంటెట్టే వాళ్ళు మనకు అక్కర్లే, పైనుంచి అగ్నిని రప్పించేవారు మనకు కావాలి. ఆమెన్. కొంతమంది వస్తారు, కింద మంటెట్టి వెళ్ళిపోతారు. భార్యాభర్తల మధ్యలో మంట ఇసిరేస్తూ ఉంటారు. ఆ కుంపడ దగ్గర గొట్టం పెట్టి ఊదేస్తూ ఉంటారు, బగబగ మండిపోతా ఉంటాయి. కొంతమంది ఇంట్లో అడుగు పెట్టారంటే కొంపలు కొల్లేరైపోతాయి. జాగ్రత్త చూసుకోండి. వాళ్ళు కింద నుంచి మంట పెట్టేవారు, పైనుంచి రప్పించేవారు అర్థమైపోతుంది. వీడి కింద నుంచి మంటెట్టే 850 మందిని పిలిచాడు. మీరు కింద నుంచి కాదురా, పైనుంచి. మీ దేవుడే కనుక నిజమైన దేవుడు పైన అగ్ని రాజాయించండి అన్నాడు. ఇంకా వీళ్ళు రేకెత్తిపోయారండి. ఊరుకుంటారే, అడికి ఏం లేకపోయినా ఊరుకుంటాడా? అమ్మ, పావు కేజీ మాంసం ఉన్నాడు, డబ్బులు ఎత్తిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కామన్ అది. ఆడు జిమ్కి వెళ్ళడో, ఆడికి ఎప్పుడు ఏది ఎక్కడికి వెళ్ళడో, ఆడెప్పుడు కనీసం 4 అడుగులు పరిగెత్తడో తెలియదు. కానీ రోషం మాత్రం చిన్నది కాదు, ఎత్తేస్తా ఉన్నాడండి డంబులు. అదే వింబుల్డన్లో ఫీల్ అయిపోతుంటాడు కొందరు. కండ ఉన్నది, పావు కేజీ కండ ఉన్నది, ఎంత రోషమో పట్టుమని కూడా పడిపోద్ది. అది నాకు ఉండేటవా? దేవుని స్తోత్రం కలుగును. బిడ్డలారు గమనించండి. ఇంకేళ్ళకి రోషం వచ్చింది, తక్కువ కాదు, 800. చచ్చునోళ్ళు ఎంతమంది ఉంటే మనకెందుకు? దేవుని స్తోత్రంగా జీవం కలిగిన దేవుడు ఒక్కడు చాలు మనకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పవర్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారు గమనించండి. ఈ 850 మంది బలిపీఠాన్ని కట్టి బలో బలో బయలో బయలో అని పిలుస్తాను. బయలు లేదు, బయటికి పిలిచిన రావట్లేదు. అది ఉంటే కదా బయటికి రావడానికి. బయలో 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 బయలురా 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 బయలు. రాత్రి పగలు గింజుకున్నారని కోసేసుకున్నారు. అంగబలి, ఆ బలి, ఈ బలి అన్ని బలిచ్చారు. అసలు పనికి అయిపోయిందా అన్నాడు. చల్లబడిపోయింది ఆయన. పక్కకు తప్పుకోండి. ఏమన్నాడు? పక్కకు తప్పండి. ఆ బలిపీఠాన్ని పడగొట్టి, ఆమెన్, దేవుని కొరకు పడద్రోయబడిన 12 రాళ్లతో బలిపీఠాన్ని కట్టాడు. ఆమెన్. 12 రాళ్లను బలిపీఠాలుగా తీసుకున్నాడు. హల్లెలూయా. ఆ రాళ్ళు గురించి 12 గురించి చెప్పాలి, చాలా టైం పట్టుద్ది. ఆ 12 రాళ్ళను చక్కగా పేర్చి చక్కటి ఆ పశువుని ఆ బలిపీఠం మీద పెట్టి చుట్టూ కందకాలు తవ్వించి దాని నిండా నీళ్లు పోసి అప్పుడు మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నెక్స్ట్ స్లైడ్ చూపించాను. ఆమెన్. 18:38 అతడు ఈలోగున ప్రార్థన చేయొచ్చు ఉండగా, ఇట్ ఈస్ ఇన్ కంటిన్యూస్లీ, ప్రార్థన చేసిన తర్వాత రాయలే, ప్రార్థన చేయొచ్చు ఉండగా దేవునికి అంత అభిషేకాన్ని ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే మిరాకిల్స్ జరగాలి. ఆమేన్. God has given such a kind of authority in your life. You are the authorized one. You are not a silly person. నువ్వు గల్లీలో ఉన్న సిల్లీ పర్సన్ కాదు, నువ్వు సింగిల్ పర్సన్, సిన్సియర్ పర్సన్గా దేవుని దీవిస్తా ఉన్నాడు. ఆమేన్. అతడు ఈలోగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేస్తాను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలిపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకొనని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని తీసుకొని పోయి అక్కడ వారిని వధించెను. ఏ అన్య ఆచారం నీ కుటుంబంలో ఉండకూడదు, వధించాలి. ఆమేన్. ఏ కట్టుబాట్లు, ఏ సిద్ధాంతాలు, ఏ పద్ధతులు మానవుడు నిర్మించినవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయబడాలి. ఇప్పుడు వాటితోనే ఆల్టర్ కట్టారు వాళ్ళు. అందుకని వాటన్నిటిని ఏం చేశాడు? ఆల్టర్తో పాటు వాళ్ళందరినీ సమూల ధ్వంసం చేసిన తర్వాత అప్పుడు ప్రజలకి ఏమైనా కేకలు వేశారంటే యెహోవాయే. ఆమేన్. నీ ఇంటిలో ఒకే ఒక కేక వేయాలి, యెహోవాయే దేవుడని కేకలు వేయాలి.
పరిశుద్ధత కేకలు వినబడాలి. నీతిమంతుని గుడారంగా మార్చబడాలి. కుటుంబం అంతా ఒక షెల్టర్లోనికి రావాలి. అందరూ కలిసి ఆనందించాలి, అందరూ కలిసి సంతోషించాలి, అందరూ ఆరోగ్యాలతో ఉండాలి, అందరూ ఉప్పొందాలి, అందరూ పరవశించాలంటే ఈ పన్ను చేయాలి. ఆమేన్. అపవాది ఆల్టర్ పడగొట్టి దేవుని కొరకు ఆల్టర్ని నువ్వు కట్టాలి. బిడ్డలారా గమనించండి. మొదట రిఫరెన్స్ చూపించనే మనకొక బలిపీఠం ఉంది. హల్లెలూయా. ఇట్ ఈస్ కాల్డ్ అండ్ సింగిల్ ఆల్టర్. ఇట్ ఈస్ కాల్డ్ అండ్ ఆల్టర్ విచ్ ఈస్ సింగిల్. ఇలాంటి ఆల్టర్ కనుక మన కుటుంబంలో కట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ డిమాండ్స్ పవర్స్ ఏం చేస్తాయంటే, ఏ పరిస్థితి, నేను ఒక్క మాట చెప్తాను, ఈ తీవ్రమైన ఆల్టర్ కట్టి నువ్వు అభిషేకం చేస్తే నువ్వు నడిచి వెళ్తే రోగులు స్వస్థత పొందుతారు. నీ అనారోగ్యం పక్కన పెట్టావు. ఆమేన్. ఇంక ఆలే స్వస్థత పొందుతారని నువ్వు హాస్పిటల్ జరగక్కర్లే. ఆమేన్. అటు ఇటు పోనక్కర్లే. దేవుడు ఇలాంటి కార్యాలు జరిగించు. యూ షుడ్ construct a great altar for God in your life, in your house, in your family, in your employment place. నీ పనిచేసే చోట, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా ఇలాంటి ఆల్టర్ ఇంట్లో కట్టడం నేర్చుకో. హల్లెలూయా. డిస్ట్రాయ్ చేయాలి ప్రతి ఈవిల్ స్పిరిట్స్ని. ఏం చేయాలి మీరు? అప్పుడు కుటుంబాలు ఏమవుతుంటే కన్నీరు కానీ, కలతలు కానీ, దిగులు కానీ, చింతలు కానీ. హల్లెలూయా. ప్రతి పేదరికమైన ఆల్టర్ని చెదగొద్దొక్కండి. ఈరోజు తరతరాలకు వస్తున్న ఈ పేదరికం, బిడ్డ, దేవుని నిన్ను ధనవంతునిగా మార్చడం పెద్ద పని కాదు, కానీ ఒక ఆల్టర్ ఉందా, దాన్ని పడగొట్టాలి. నువ్వు పడగొట్టాలి. దాన్ని పడగొట్టేది నన్ను ఎందుకు అప్పులు పాలవుతున్నావు? పడగొట్ట ఆల్టర్ని, పడగొట్టాలి. డిస్ట్రాయ్ చేయ ఆల్టర్ని. ముగ్గురు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని ఆ ఆల్టర్ని డిస్ట్రాయ్ చేయండి. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఇట్. ఆల్టర్స్ ఏం చేయాలి? అనారోగ్యపు ఆల్టర్. హల్లెలూయా. అనారోగ్యపు ఆల్టర్ని డిస్ట్రాయ్ చేయండి. హల్లెలూయా. నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. నాట్ ఓన్లీ ద గాడ్, నథింగ్ ఇంపాసిబుల్ విత్ యూ. నీకు కూడా అసాధ్యమైనది ఉండదు. ఆమేన్. ఎందుకంటే దేవునికి అసాధ్యమైన లేని దేవుని ఆరాధిస్తున్నాం కనుక నీకు కూడా అసాధ్యమైనది ఏది? సమస్తము సాధ్యమే. ప్రతి యాక్సిడెంట్ స్పిరిట్ని ఉదయం నేను కంట్రోల్ చేస్తూ ఉంటాను. మీ కుటుంబాలకు కూడా కంట్రోల్ చేయండి. కంట్రోల్ చేస్తూ ఉండాలి, లేకపోతే ప్రమాదం. అపవాది ఎప్పుడు ఎవరిని మింగాలని ఎదురు చూస్తాడు. ప్రతి స్పిరిట్ని కంట్రోల్ చేయండి. ఎయిర్ ద్వారా కొన్ని స్పిరిట్స్ పనిచేస్తాయి, నీటి ద్వారా కొన్ని స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి, మెరిన్ స్పిరిట్స్ లాంటివి. అట్లాగనే జంక్షన్స్లో కొన్ని స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి, ట్రాక్ మీద కొన్ని స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. పిల్లరా గమనించండి. అందుకని అంటాడు, పగటు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలదు. కారణం ఏంటంటే ఎండ ద్వారా స్పిరిట్స్, వెన్నెల ద్వారా పగలు సంచరిస్తూ ఉంటాయి. రాత్రి నువ్వు పడుకుంటా కనుక భయపడతావు, స్పిరిట్స్ ఉంటాయేమన్నా. పగలు కూడా తిరుగుతూ ఉంటావు, నీకు తెలియదు అది. పగలు కూడా అంటే నువ్వు అప్పుడు కూడా భయపడతావు. హల్లెలూయా. వాటికి భయపడాల్సిన పని లేదు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ పాపపు బలిపీఠాలన్నీ పడగొట్టి క్రొత్త దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాం. ఈరోజు కర్మేలు పర్వతం మీద జరిగిన గొప్ప అనుభూతి నీ కుటుంబంలో జరుగునుగాక. ఈరోజు నీ పిల్లలు బలిపీఠాలు కట్టేశారు మీ ఇంట్లో. అందుకే ఈరోజు ఎంత నీ జీవితంలో శాంతి లేకుండా పోతా ఉంది. ఏదో ఒక వేదన, గాయం ఎట్టకూడదంటే హృదయంలో గూడు కట్టేసుకుని ఉంటుంది. నువ్వెన్ని ఆ క్షణం ఎన్ని ఆలోచించి ఎన్ని తిరిగినా మరలా ఆ వేదన దగ్గరికి తీసుకుని వచ్చి స్టాప్ అయిపోతూ ఉంటుంది నీ జీవితం. ఎన్నున్నా సంతోషం ఉండదు. కారణం ఏంటంటే ఒక బలిపీఠం పనిచేస్తుంది నీ కుటుంబంలో. ఈరోజు ఆ ఆల్టర్స్ అన్ని పడగొట్టబడదు. మీరు ప్రతి బెడ్రూమ్కి వెళ్ళి ఆల్టర్ పడగొట్టండి. ఆమేన్. ప్రతి ప్రాంతంలో మీ ఇంట్లో ఎవ్రీ కార్నర్ టు కార్నర్ వెళ్ళి బలిపీఠాలు. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఆ పని చేయండి. ఎవ్రీ డెమానిక్ బలిపీఠాలు, ఎవ్రీ డెమానిక్ ఆల్టర్స్ని నేను డిస్ట్రాయ్ చేస్తున్నాను. ప్రతి కార్నర్లో మీరు క్షణం వెళ్ళి ప్రార్థన చేస్తే డిస్ట్రాయ్ చేయండి. క్రొత్త బలిపీఠాలు దేవుని కొరకు కట్టండి. కుటుంబం అంతా కుటుంబారాధన ఉంది. ఆగిపోయిన కుటుంబారాధన మళ్ళీ తిరిగి దేవుడు పునరుద్ధానం చేస్తాడు. ఆగిపోయింది కుటుంబారాధన తిరిగి పునరుత్థానం చేస్తాడు. కొన్ని కుటుంబారాధన ఉంటుంది కానీ జీవం ఉండదు. బట్ దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే మళ్ళా తిరిగి రిస్టోర్ చేస్తాడు, పునర్నిర్మాణం చేస్తాడు. హల్లెలూయా. రిస్టోరేషన్ చేయబడాలి. మరలా ప్రార్థనలు ఏం చేయబడాలి? రిస్టోరేషన్ చేయబడాలి. ఇంట్లో ఒక్కరుంటే ఒక్కరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు. రిస్టోరేషన్ చేయండి. ప్రతి ఆల్టర్ కార్నర్స్లోకి పోయి డిస్ట్రాయ్ చేయండి. ఆమేన్. దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టండి. హల్లెలూయా. బలి అర్పణగా ప్రతిరోజు ప్రార్థన ప్రారంభించండి. సూపర్ న్యాచురల్ పవర్ ఆల్టర్స్ నీతో మాట్లాడితే మనశ్శాంతిగా నీ జీవితాన్ని జీవిస్తావు. ఏ రోజు అలజడి, ఏ రోజు ఈ సంతోషం లేదనే మాట నీ నోట వినబడతాం. ఆమేన్. ఆల్టర్స్ కట్టండి. మీ బిడ్డల్ని ఆ ఆల్టర్స్ మీద బలి అర్పణగా అర్పించండి. అలాగని చెప్పి స్పిరిచువల్గా అర్థం చేసుకోండి. తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇస్సాకుని వేసేసినట్టు వేసేయగలరు. మనం అబ్రహాములు కాదు, వీళ్ళు ఇస్సాకులు కాదండి బాబు. వీళ్ళు మొత్తం పెద్ద సాకులు. మనకి
ఇస్సాకుకి సాకు చెప్పలేదు, కానీ ఇప్పుడు మనలందరూ సాకులు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు ఇస్సాకులు కానప్పుడు మన అబ్రహాంలు ఎలాగవుతాం? తప్పు మంద కాదు, మన సమర్పణదే. మంచిది వెళ్ళారా. వీళ్ళు బలి పడదని అర్థం ఏంటంటే, ఆ బలిపీఠాన్ని గట్టి ఏదైతే నీ కుటుంబాన్ని పీడిస్తుందో దాని బలి అర్పణగా అర్పించు. ఆమేన్. దేవుడు పరలోకపు అగ్నిని పంపించి ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ చేసి, హల్లెలూయా, దాన్నంతటినీ కూడా ఆ బూడిదిగా మార్చేస్తాడు ఆయన. యాస్ట్రాయ్ అయిపోతుంది అదంతా కూడా. హల్లెలూయా. డిస్ట్రాయ్ చేయబడితే యాస్ట్రాయ్ తప్ప ఇంకేం అక్కడ మిగలడానికి వీల్లేదు. నీ కుటుంబంలో దేవుడు అలాంటి క్షమాభివృద్ధి వలన ఆశపడుతున్నా. నీ బిడ్డలు ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊటల వెలే సిరి సంపదలతో, తొలతోగాలి ఆశీర్వాదంతో, ఆరోగ్యాలతో వారు ఉన్నత స్థాయికి వెళ్ళాలి. వారు మాట్లాడితే పరిశుద్ధత ఒట్టిపడాలి. వారి ప్రవర్తనలో పరిశుద్ధత, వారి భవిష్యత్తులో పరిశుద్ధత, దీర్ఘాయుష్వారి పక్షం రావాలి. దేవుడు ఇలాంటి ఆల్టర్స్ మీ గృహాల్లో కట్టిస్తున్నాడు. హల్లెలూయా. ఇలాంటి ఆల్టర్స్ కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కన్నులు మూసుకొని ముగించేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిబన హతరకమ శవరహో కరమస్య రిగ రిగ రిద నికమవ కతర్హే షందరనకు రమసికే దరబా.